జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నీలో అక్క, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? నాకంతా అర్థమవుతుందిరా, మీకే ఏం అర్థమై చావట్లేదు. చిట్టమ్మే గనక వచ్చుండకపోతే ఈ పాటికి మీ అక్క చచ్చుండేది. నా శవం మీద పడి ఏడుస్తూ ఉండేవారు. కానీ ఈ క్షణం మీ అక్క ప్రాణాలతో ఉండడానికి కారణం ఇదిగో ఈ చిట్టమ్మే. అంతేకాదు, భాస్కర్ నన్ను కావాలని తిట్టలేదంట, స్పృహలో ఉండి తిట్టలేదంట, ఆ పశుపతి మాయలో ఉండి తిట్టాడంట. ఆ నిజాలన్నీ తెలియక అతన్ని అపార్థం చేసుకున్నాం. ఇప్పటికైనా నిజమేంటో తెలుసుకున్నాం. భాస్కర్ మారేదాకా, ఆ పశుపతి మాయలో నుంచి తప్పుకునేదాకా ఎదురు చూద్దాం. ఆ తర్వాత ఎలాంటి నిర్ణయమైనా తీసుకుందాం. ఎన్నో కదత్తా, మా బాధ నూతన అర్థం చేసుకుంది, మీరెందుకు అర్థం చేసుకోవట్లేదు? ఒసే నీలు, నువ్వు ఆ చిట్టమ్మ మాయలో పడకు. అమ్మా, నేను మీ అంత తెలివైన దాన్ని కాదు. అయినా మళ్ళీ చెప్తున్నాను, మీరు గనక భాస్కర్ జోలికెళ్లారో మరుక్షణం నా చావును చూస్తారు, అంతే. నీ అమాయకత్వానికి నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదే. సర్లే, నీ మొగుణ్ణి ఏమి చెయ్యం, భయపడకు. అలా అని నా చేతిలో చెయ్యేసి మాటివ్వు. ఏం మాట్లాడుతున్నావు నీలు? అంటే ఈ అమ్మ మాట కూడా నమ్మవా? అస్సలు నమ్మను. నీ గురించి నాకు తెలియకపోతే కదా. మాటివ్వు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆ భాస్కర్కి ఏమీ కాదు. పొరపాటున నీకేమైనా అయితే మాత్రం ఆ భాస్కర్ ఈ భూమి మీదే ఉండడు. నీ మాట నమ్ముతున్నానమ్మా. నువ్వు మాటిస్తే తప్పవని నాకు తెలుసు. వదినా, నువ్వు కూడా నాకు మాట ఇయ్యి. ఏం మాట చిట్టమ్మా? ఇంకోసారి చిట్ట ఆత్మహత్యకి ప్రయత్నించనని, మళ్ళీ ఇలాంటి అఘాయిత్యానికి పొడిగట్టనని నాకు మాట ఇయ్యదునా. అది నువ్వు ఇయ్యకపోతే నీ సచిన తోటే. పూర్తి ఎపిసోడ్లని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.